ఇప్పుడు వీళ్ళ సమస్య అదే వెళ్ళటం. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ఆ దీపంది కూడా చాలా మందికి గ్యాస్ డబ్బులు పడలేదు. రెండవది ఇప్పుడు రాష్ట్రంలో పనులు బాగా ఇబ్బంది అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ పాపం చంద్రబాబు గారు చాలా కసరత్తు చేస్తున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన ఇచ్చినన్ని రాయితీలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరు ఇవ్వాల. ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వాల. అంటే విడిపోయిన రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఏది మూడు అడుగుల రోడ్డు ఉంటే కూడా పెద్ద బిల్డింగ్ కట్టేసుకోవచ్చట. 7 అడుగుల రోడ్డు ఉంటే కూడా అపార్ట్మెంట్ కట్టేసుకోవచ్చట. వాస్తవంగా కారు ఫెసిలిటీ లేకుండా అపార్ట్మెంట్లే నాటేలో. అట్లాంటిది పార్కింగ్ ఉండాలి, నువ్వు కట్టుకో అంతే నీ ఇష్టం. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఇచ్చారు. దాంతో విపరీతంగా జరిగిపోవాలి. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే మనం ఒక ఫ్లాటు, ఒక హౌస్, ఒక విల్ల, ఇవే కదా కొనుక్కునేది. ఒక ఫ్లాటు, ఒక హౌస్, ఒక విల్ల. ఇది ఎవరు కొంటారు? లేబర్ చచ్చినా కొనరు, నువ్వు ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఆ లేబర్కి వాళ్ళకి జగన్ ఇచ్చిన స్థలాలు కట్టించే ఉద్దేశం వీళ్ళకి లేదు. అలా లేనప్పుడు కూలి పనులు అక్కడెక్కడ దొరుకుతాయి? లేవు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు దొరికేవాళ్ళు కాదు మనుషులు కూలీకి. ఎందుకని? అంత ఉండేది పని భవన నిర్మాణ కార్మికులకి. మొదట 6 నెలల ఇబ్బంది అయింది ఇసుక పాలసీ మీద. ఆ తర్వాత మనిషి దొరకడం గగనమైంది. ప్లస్ డబ్బులు ఎక్కువైపోయినాయి. 700 రూపాయలు కూలీకి, 1000 రూపాయలు మేస్త్రికి, ఈ స్థాయిలో తీసుకున్నారు. తర్వాత 800 అయింది, 1200 కూడా అయింది. అట్లాగా ఒక పక్క నడిచింది. తర్వాత చూస్తే ఈ కొనేవాళ్ళు ఫ్లాటు కాదు, ఫ్లాటు, హౌస్, విల్లా, లేదా డూప్లెక్స్, లేదా త్రిప్లెక్స్. ఇది ఎవరు కొంటారు? మధ్యతరగతి. మధ్యతరగతి అంటే ఎవరు? ఉద్యోగస్తుడు. ఏది నెలకి కనీసం 70-80 వేల